ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు పురస్కరించుకొని ఉప్పుగూడ శ్రీ మహంకాళి ఆలయ కమిటీ అధ్యక్షుడు జె మధుసూదన్ గౌడ్ ఆధ్వర్యంలో అమ్మవారిని గాజులతో ఘనంగా అలంకరించారు. ఈ సందర్భంగా మధుసూదన్ గౌడ్ మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీన జరిగే బోనాల ఉత్సవాలకు శ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించుకొనుటకు అధికార అనధికార ప్రముఖులు విచ్చేయుచున్నారని తెలిపారు. శ్రీమాత్రే నమ. ఆషాఢ మాస బోనాల ఉత్సవాల శుభాకాంక్షలు అందరికీ, యావత్ తెలంగాణ ప్రజానికానికి అందరికీ కూడా. ఈరోజు ఉప్పుగూడ మహంకాళి మాతేశ్వరి యొక్క అమ్మవారిని అభిషేక కార్యక్రమం అనంతరము ఉప్పుగూడ మహంకాళి మాతేశ్వరి అమ్మవారిని గాజులతోటి అలంకరించడం జరిగింది. అదేవిధంగా ఉదయం 11 గంటలకు అమ్మవారి యొక్క మా లలిత సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమము మహిళా మూర్తుల చేత నిర్వహించి ఇప్పుడు మరికొద్దిసేపటి లోపల అమ్మవారికి మహారతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలలో ముఖ్యంగా ఈరోజు విజయవాడ కనకదుర్గ దేవాలయం నుంచి వారి మన కమిషనర్ గారైన ఎండోమెంట్ కమిషనర్ గారు సత్యనారాయణ గారు మరియు వారితో పాటు మిగతా వేద పండితులు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రామారావు గారు, మిగతా అందరూ కూడా విచ్చేయనున్నారు. దేవాలయానికి విచ్చేసి అమ్మవారికి ఓడి బియ్యాన్ని మరియు పట్టు వస్త్రాలను తీసుకొని రావడం జరుగుతుంది. కాబట్టి వారికి అందరికీ కూడా ఉప్పుగూడ మహంకాళి దేవాలయ కమిటీ ద్వారా శుభాభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆదివారం రోజు అమ్మవారి యొక్క మహాభిషేక కార్యక్రమంతో ఉదయం 6 గంటల నుంచి అమ్మవారికి బోనాల సమర్పణ కార్యక్రమం ఉంటుంది. మరియు పోతరాజుల స్వాగతాలు మరియు తొట్టెల ఊరేగింపు కార్యక్రమాలు ఉంటాయి. అశేష జనవాహిని మధ్యలో అమ్మవారికి బోనాలని మరియు తొట్టెలని మరియు పలారం బండ్లను తీసుకొని ఉప్పుగూడ మహంకాళి మాతేశ్వరి అమ్మవారి దగ్గరికి విచ్చేయడం జరుగుతుంది. కాబట్టి యావత్ భక్తుల జనానికి అందరికీ కూడా బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలను కూడా దేవాలయ కమిటీ ద్వారా క్యూ పద్ధతిలో కానీ మిగతా యొక్క కార్యక్రమాలన్నీ కూడా ప్రసాద కార్యక్రమాలు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగినది. అదేవిధంగా సోమవారం రోజు ఉదయం 10 గంటలకు ఉప్పుగూడ మహంకాళి మాతేశ్వరి యొక్క అమ్మవారి దగ్గరనే హైదరాబాద్ లోపల మొట్టమొదటి భవిష్యవాణి కార్యక్రమము మన యొక్క ఉప్పుగూడ మహంకాళి మాతేశ్వరి మందిరం నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క భవిష్యవాణిని ఈ సంవత్సరం ఏమవుతుంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి అందరికీ కూడా సదా అవకాశం కల్పించడం దేవాలయ కమిటీ ద్వారా సౌభాగ్యంగా భావిస్తున్నాము. ఆ యొక్క కార్యక్రమము యావత్ హైదరాబాద్ లోపల మొట్టమొదటి భవిష్యవాణి కార్యక్రమం ఉప్పుగూడ మహంకాళి దేవాలయం నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ యొక్క కార్యక్రమాల లోపల కూడా అందరూ కూడా భక్తులు పాల్గొని అందరూ కూడా అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాలని మనసారా కోరుతున్నాం. ఈ యొక్క అన్ని కార్యక్రమాల లోపల బోనాల పండుగ రోజు మరియు రంగ కార్యక్రమం రోజు ఊరేగింపు కార్యక్రమం లోపల వివిధ రాజకీయ నాయకులు, ప్రముఖులు అందరూ కూడా విచ్చేయనున్నారు. అందులో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ గారు కొండా సురేఖ గారు, అదేవిధంగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు మరియు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ యొక్క చీఫ్ అడ్వైజర్గా బాధ్యత నిర్వహిస్తున్న వేణుగోపాల్ గారు మరియు మిగతా అధికారులు, అనధికారులు అందరూ కూడా ఈ యొక్క పండుగ కార్యక్రమంలో, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మరియు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా అమ్మవారి యొక్క దర్శనార్థం ఇచ్చేయనున్నారు. అదేవిధంగా ఇంకొక కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు కూడా అమ్మవారి యొక్క దర్శనార్థం ఇచ్చేయనున్నారు. అదేవిధంగా మల్కాజిగిరి ఎంపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈటల రాజేందర్ గారు కూడా అమ్మవారి యొక్క దర్శనార్థము బోనాల పండుగ రోజు విచ్చే ఉన్నందుకు కాబట్టి వారికి అందరికీ కూడా ఉప్పుగూడ మహంకాళి దేవాలయ కమిటీ ద్వారా హార్దిక